నా కోరిక తీర్చాలి. ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను అలాంటి దాన్ని కాదు. If you like the video, please click on the like button, write a comment, and subscribe to my channel. Watch the clips and select one for you. పడుకున్నావాని? నిన్ను అడగనా? అడగక్క. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావి? నువ్వు పెళ్లి చేసుకొని నీ జీవితం నాశనమైనాక నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతావేంటక్క? నా మొగుడంటే తాగొచ్చి నన్ను చిత్రహింసలు చేసేటోడు. అందుకే అతనికి విడాకులు ఇచ్చిన. కానీ అందరి జీవితాలు అట్లుండవు కదని. నీకు మంచి మొగుడు రావచ్చేమో. ఏమో, నిన్ను చూసినాక నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ వేయందక్క. నువ్వే ఇంకో పెళ్లి చేసుకోవచ్చుగా. నేను హీరోయిన్ కావాలనేది నా లక్ష్యం, నా కోరికనే. అది ఎప్పటికైనా నేను సాధిస్తా. అన్నీ సెటిల్ అయినాకనే నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటా. సరే అక్క, నీ ఇష్టం. నువ్వు ఎప్పటికైనా గొప్ప హీరోయిన్ అవుతావు. థ్యాంక్స్. సరే పండుకో. సరే అక్క. ఇట్లా పూయాలనా? ఓకే, ఇట్లా రైట్. ఓకే వినిత, నువ్వు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం. ఎందుకంటే నీలా ప్రేమించే వాళ్ళు, నీలా అర్థం చేసుకునే వాళ్ళు, అన్నిటికంటే మించి నీలా నన్ను భరించే వాళ్ళు నాకు ఈ జన్మలో దొరకరు. అందుకే ఐ లవ్ యూ. నాకు అలా జీవించాలి, ఇలా జీవించాలని ఆశలేము. ఎలా జీవించినా నీకోసం జీవించాలి, నీతో జీవించాలి. ఎందుకంటే నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు. లవ్ యూ టూ బంగారం. అబ్బా, ఇక్కడ షూటింగ్ జరుగుతుందిగా. ఇక్కడ షూటింగ్ జరుగుతుందని మా అక్కకు పోయి చెప్పత్తా. అక్క అక్క, ఏంటిదే? నీకు గుడ్ న్యూస్ చెప్పన్నా. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా ఏంది? కాదక్క. మరేందే? ఇక్కడ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ అవుతుంది. నువ్వు వాళ్ళని కలిస్తే నీకు ఏదైనా క్యారెక్టర్ ఇవ్వచ్చు. దాక్క తొందరగా వెళ్దాం. నిజంగా ఎంత మంచి వార్త చెప్పినవే. ఉండు, ఇప్పుడే నేను తయారెత్తా. సరే అక్క, తొందరగా రా. అక్క, అక్కడ షూటింగ్ జరుగుతుంది కదనే, నువ్వు వెళ్ళి డైరెక్టర్ సార్తో మాట్లాడిపోయి ఏదైనా క్యారెక్టర్ ఇస్తాడు కావచ్చు. అమ్మో, నాకు భయం అవుతుంది. నువ్వు వెళ్ళి చెప్పు. సరే అక్క, నేను వెళ్ళి మాట్లాడుతుండు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, మా అక్కకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సార్. మీరు ఒక అవకాశం ఇస్తే. సరే అండి, ఒకసారి రమ్మని చూద్దాం. సరే సార్, తీసుకొస్తాను. అక్క, సార్ రమ్మంటున్నాడే, రా మాట్లాడదాం. రాక. నమస్తే అండి. నమస్తే. ఇదివరకు చేశారండి మీరు యాక్టింగ్? లేదండి. సరే, మీకు ఒక సీన్ చెప్తా, అది చేసి చూపెట్టండి నాకు. సరేనండి. సరే, మీరు అది డైలాగ్ చెప్పండి. యాక్షన్. రాము, నన్ను ప్రేమించానన్నావు, పెళ్లి చేసుకుంటా అన్నావు.
నీకు జీవితాంతం తోడుంటా అని నన్ను తల్లిని కూడా చేశావు. ఇప్పుడేంటి రాము, నన్ను ఇలా మోసం చేస్తున్నావు. ఇంకొక డబ్బున్న అమ్మాయి కనబడేసరికి ఈ సీత గుర్తుకు లేదా, మర్చిపోయావా? నేనేం అన్యాయం చేశాను రాము నీకు? నిన్ను ప్రాణం కట్టి ఎక్కువగా నిన్ను ఇష్టపడ్డానే. మా అమ్మ నాన్నల్ని కూడా కాదని నీతో వచ్చేసానే. అదా నేను చేసిన తప్పు. ఎందుకు రాము నన్ను మోసం చేయాలనిపించింది నీకు? ఓకే మేడం, సూపర్ చేస్తున్నారు. మేడం ఇది మార్నింగ్ సీనా, మీరు ముగ్గేస్తుంటారు అంతే. సరే చేయండి. కెమెరా రోలింగ్ యాక్షన్. అబ్బా ఎంత అందంగా ఉంది ఇది. తిని చూస్తుంటే కొరుక్కొని కొరుక్కొని తినాలనిపిస్తుంది. అబ్బా ఎంత అందంగా ఉంది ఇది. తిని చూస్తుంటే కొరుక్కొని కొరుక్కొని తినాలనిపిస్తుంది. కట్. మనం మీరు కూడా పట్టించుకున్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు అంటే సీన్ ఇది. ఓకే చూసుకోండి. ఓకే. మీరు చూసుకోండి. అగో ఎట పోతున్నావు? గాడిదలు గాయడానికి పోతున్నా. వస్తావా? ఒక గాడిద ఇక్కడ ఉంది, మరి మిగతా గాడిదలను ఎటువైనాయో? కూరలకి బలుపు బాగానే ఉంది. నీకు కొంచెం ఇత్త గాని తీసుకో. ఏయ్ ఏంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? మా నాన్నకు చెప్తా ఆగు. మీ నాన్నగారి కొమ్ములు ఉన్నాయనే పొడవడానికి. ఛీ పోరడా, నీతో నాకెందుకు అయినా. ఏయ్ ఇంకోసారి పోరడా అన్నావు అనుకో. ఛీ నీతో పెట్టుకున్నా చూడు. ఛీ పోవే పిచ్చిదానా, నువ్వంటే నాకు చాలా ఇష్టమే, అందుకే నేను ఆట పట్టిస్తున్నా. వీటితో లొల్లి పెట్టుకుంటే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే వీడంటే నాకు ఇష్టం. సీత, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పండి సార్. నీకు సినిమాలో యాక్టింగ్ చేయడం ఇష్టమేనా? అవును సార్, నా డ్రీమే అది. నాకు మూవీస్ చేయడం అంటే చాలా ఇష్టం. నాకు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు తెలుసు, నీకు సినిమాలో అవకాశం ఇస్తా, కానీ నేను చెప్పినట్టు మీరు వినాలి. ఏంటో చెప్పండి సార్, వింటాను. నువ్వు నా కోరిక తీర్చాలి. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను అలాంటి దాన్ని కాదు. ఇందులో తప్పేముంది సీత? పెద్ద పెద్ద యాక్టర్సే సినిమా ఛాన్స్ కోసం తప్పు చేస్తారు, నువ్వు చేస్తే తప్పేముంది ఇందులో? సరే సార్, మూవీ అవకాశం అంటున్నారు కదా, సరే మీరు చెప్పినట్టే చేస్తా. మా చెల్లిని ఇంకా లేవలే, పోయి లేపుతా. చెల్లే ఏంది గింత పొద్దెక్కింది ఇంకా లేవలే? లే. అవ్వ అక్క ఆగక్క, చలి పెడుతుంది, కొంచెం పోయినాక లేస్తా. చలి పెడుతుందా? అయితే లేచి బయట కూసో, ఎండలో చలంతా పోతుంది. చలి పెడుతుందంట, చలి పెడుతుంది. లే. అక్క ఎప్పుడు గింత నువ్వు నన్ను అస్సలు అనుకుని. గింతసేపు వండుకున్నావు ఇంకా వండుకొని లేదంటున్నావా? లే
లేచి గిత్త పనిలో సాయం చేయి నడు. ఇదిగో నే చాయ్. అవ్వా అక్క నువ్వు ఏం చేసినా సూపర్ ఉంటది. చాయ్ చిక్కగా చక్కగా సూపర్ ఉంది. మాజాలు గాని నువ్వు కూడా అన్ని పనులు చేసుడు నేర్చుకో, లేకపోతే రేపు పెళ్ళైనాక చాలా ఇబ్బంది అవుతుంది. నేను పనులు చేయడం నేర్చుకోవడం ఏంటి? నాకు పని చేయాల్సిన కర్మ ఏంది? నేను పని మనుషులో పెట్టుకుని పని చేయించుకుంటా. అప్పుడైతే మా పెట్టుకుందు గాని ఇప్పుడైతే అన్ని పనులు చేసుడు నేర్చుకో. అక్కడ బోల్ వేసినా పొయ్యితో నేను వంట చేస్తా. అక్క నేను బోల్దావునే. నువ్వేవి రాజు బిడ్డవు కాదు అట్టి కూర్చోడానికి. అన్ని అలవాటైతే చేస్తా ఉంటే పో, ఆడ బోల్ వేసినా తోపో. సరే తి తోముతా, ఎప్పుడు ఇంతే. హాయ్, అందరు బాగున్నారా? ఏం బాగలేవు, కొద్దిగా ఉన్నావు. అబ్బా ఎందుకు అట్లా అంటావు? ఇన్ని రోజులు నేను అంటే ఇష్టం ఉండి కూడా నువ్వు నన్ను ఎందుకు వెంట పట్టించుకుంటున్నావు? నువ్వు ప్రేమిస్తున్నా అని చెప్పేసరికి నేను ఓకే అన్నా అనుకో, అందులో థ్రిల్లే ఉంది. ఇట్లా వెంట తిప్పించుకుంటే అందులో ఉండే మజాయే వేరు. ఏ దొంగ చిలిపి. సీత, నా పరిచయం నీకు ఏమి ఇచ్చిందో నాకు తెలియదు, కానీ నీ పరిచయం మాత్రం నా కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది సీత. సీత, నువ్వు నా మీద ఉన్న ఇష్టాన్ని పూర్తిగా నన్ను ఎప్పుడు నమ్ముతావో అప్పుడే నాకు చెప్పు. మనస్ఫూర్తిగా చెప్తున్నా సీత, నీ చావులో కూడా నీకు తోడుంటా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఏమైంది సార్, నాకు మూవీ అవకాశం ఇప్పిస్తా అన్నారు కదా, ఎంతవరకు వచ్చింది? ఇప్పిస్తా కానీ మీరు నాతో మళ్ళీ పడుకోవాలి. ఏంటి సార్ మీరు మాట్లాడేది? మళ్ళీ తప్పు చేయాలనా? నా వల్ల కాదు. నేను చెప్పినట్టు వినకుంటే నేను వీడియో తీసిన అందరికీ షేర్ చేస్తా. ప్లీజ్ సార్, మీ దండం పెట్టా, నా జీవితం బజార్ పాలు చేయకండి. మీ దండం పెట్టా ప్లీజ్, ఆ వీడియో డిలీట్ చేయండి. డిలీట్ చేయాలంటే నువ్వు నా దగ్గర పడుకొని తీరాల్సింది. ఏంటి ఏడుస్తున్నావు? నువ్వు అట్లుంటే నా మూడ్ డిస్టర్బ్ అవుతుంది. నాకు కోఆపరేట్ చేయి. అక్క అమ్మ నాన్న ఊరికెళ్ళారు కదా, చికెన్ బిర్యానీ చేసుకొని తిందామే. అవును చెల్లె, చికెన్ బిర్యానీ తినక చాలా రోజులు అవుతుంది. నువ్వు చెప్పినట్టే చేసుకుందాం. మరి పైసలు చెప్పాయి అక్క, చికెన్ తీసుకొస్తా. సరే తీసుకొస్తాగు. ఇగో చెల్లె, నేను చికెన్ తీసుకొస్తా. సరే తీసుకొచ్చినవా? చెల్లే, అక్క చికెన్ బిర్యానీ అయిందే, దా తిందాం. సరే అక్క. ఏంటి అందరికి ఛాన్సులు ఇస్తున్నాడా, మరి నాకు లేదా? ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థమైతే లేదు. అర్థమైతలేదా? ఈ వీడియో చూసి వాడు నన్ను ఎంత మోసం చేసిండు. ఈ రోజు వాడి సంగతి చెప్తా. రే
ఆడదంటే నీకు ఆట బొమ్మలా కనబడుతుందా? ఆడది మౌనంగా ఉన్నంతసేపేరా నీ మొగోళ్ళ వేషాలు. నాకు అవకాశం ఇస్తానని ఎర చూపి నాతో తప్పు చేయించిందే కాక అది వీడియో తీసి అందరికి షేర్ చేస్తావా? నీకెంత ధైర్యం రా, నీకెంత ధైర్యం! నిన్ను చంపినా పర్వాలేదు. చెల్లె నిన్ను పట్టి ఈ బంగ్లా నుంచి ఎత్తేద్దాం. ఏదో అనుకుంటుంది మేడం వదిలేండి మేడం, ఒకసారి నేను దండం పెట్టుకోండి. ఏందా చేసిందంత తీసి ఇంకోసారి చేయనంటావా? ఇంకోసారి ఆడదాని జోలికి రావాలంటేనే ఒడిక ముట్టాలి. చూశారు కదా మా ఈ షార్ట్ ఫిల్మ్ ఎలా ఉంది? సినిమా ఛాన్సుల కోసం చాలా మంది సినిమాలో నేను చేసినట్టుగానే తప్పు చేస్తున్నారు. అలా ఎప్పటికీ చేయకండి. మీలో టాలెంట్ ఉంటే అవకాశాలు అవే వస్తాయి. అప్పటిదాకా ఓపిక్గా వెయిట్ చేయండి. మా ఈ షార్ట్ ఫిల్మ్ చూసి కొందరైనా మారతారని మేము ఆశిస్తున్నాం. మా ఈ సినిమా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ వర్షిత క్రియేషన్స్. ముంగట గంట బిల్లు ఉంటుంది, గట్టి కొట్టండి.